ప్రేమగల తండ్రి, జీవగల నాయన, కృపగల రాజా, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలో శిలోపై మా నిమిత్తం ఆయన చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి ఇటు ధైర్యముతో, సంతోషముతో, పరిశుద్ధాత్ముని సహాయముతో మీ వైపు చూచుటకు మీరు మాకిచ్చినటువంటి ఇంత చక్కని సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనుమతిని బట్టి, అనుగ్రహమును బట్టి ప్రభువా, మీరు మాకిచ్చినటువంటి ఇస్తున్నటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధనా కార్యక్రమంలో 2 వర్తమానాల ద్వారా మమ్మల్ని సిద్ధపరిచి ఆరాధనలోనూ ప్రభు బల్లపరిచర్యలోనూ పాల్గొనుటకు మమ్మల్ని నడిపించినందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ చివరి వర్తమానంలో కూడా మాకు అవసరమైన సంగతులు మీరే నేర్పించి మా భక్తి జీవితాలను మరింత అభివృద్ధి పరచమని వేడుకొనుచు యేసుక్రీస్తు ప్రభువారి మహోన్నతమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఎదుగుదల అన్నది మనిషికి అవసరం. గ్రోత్ అని అంటాం. భౌతికంగా ఎదగాలి, మానసికంగా ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి. ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ గ్రోత్. అలాగే వ్యక్తిగా మనం ఎదగాలి, సంఘముగా కూడా ఎదగాలి. నేను కొంచెం గట్టిగా మాట్లాడితే దగ్గు వస్తుందేమోనని ఈ లెవెల్లోనే మాట్లాడతాను. మాట్లాడే సౌండ్ చిన్నదైనా విషయం పెద్దది. అలా మీరు రిసీవ్ చేసుకోవాలి. వ్యక్తిగా మనలో గ్రోత్ ఉండాలి, సంఘముగా కూడా మనలో గ్రోత్ ఉండాలి. సంఘము ఎదగాలి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుకుంటే దానిని పురోగతి అనరు. కొన్ని సందర్భాలలో మనము అనేకమైనటువంటి ప్రాథమిక విషయాలలో వెనుకబడిపోతుంటాం. వెనుకబడిపోతూ ఉండడం నిజమని మనం అనుకుంటే దానిని తిరోగతి అని అంటారు. ఉదాహరణకు పరిశుద్ధత అనేది మనం తీసుకుంటే, పరిశుద్ధతలో 3 రకాలు అని పలుమార్లు మీకు వివరించడం జరిగింది. ఏమిటది? స్థాన పరిశుద్ధత, పురోగ పరిశుద్ధత, పరిపూర్ణ పరిశుద్ధత. పొజిషనల్, ప్రోగ్రెసివ్, పర్ఫెక్ట్. శిలువ దగ్గరకు వచ్చినప్పుడు మనకు స్థాన పరిశుద్ధత లభిస్తుంది. శిలువ దగ్గర నుంచి యాత్ర ప్రారంభమైన తర్వాత వాక్యముతో ఆ పరిశుద్ధత పురోగతి చవి చూస్తూ ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా మనల్ని ఆయన ఫిజికల్గా మనల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు మనం పరిపూర్ణ పరిశుద్ధతలోనికి వెళ్తాం. పొజిషనల్, ప్రోగ్రెసివ్, పర్ఫెక్ట్. ఈ క్లారిటీ మనకు ఉండాలి. ఎప్పుడో శిలువ దగ్గరకు వచ్చేసాను, ఇక అయిపోయింది అనుకుంటే కుదరదు. అక్కడి నుంచి మనకు యాత్ర ప్రారంభమైందిగా. అందుచేత మనం ఎదుగుతూ ఉండడం చాలా అవసరం. చిన్న మాట బైబిల్లో చూద్దాం. పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనమైన 18వ వచనాన్ని మనం చూద్దాం. 18. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి అని బైబిల్ చెబుతోంది. అభివృద్ధి పొందాలంటే పురోగత, తిరోగత, గ్రోతా కాదా? గ్రోత్. అందుకోసం మనము కొన్ని ప్రాథమిక విషయాలను గత 2 వారాలుగా మాట్లాడుతున్నాం.
కాన్సన్ట్రేట్. చాలా అవసరమైన విషయాలు మనం వింటున్నాం గత 2 వారాలుగా ప్రత్యేకించి. ఈరోజు మనందరము కూడా విశ్వాసులుగాను సంఘంలో ఉన్నవారుగాను మనం కనబడుతున్నాం. గత 2 వారాలలో ఒక ప్రత్యేకమైన అంశంతో 2 భాగాలు మీ ముందు వివరించడం జరిగింది. ఈరోజు మాట్లాడబోయేది కూడా దానికి కొంచెం లింక్ అయినదే కనుక ఆ 2 వారాలు ఏం మాట్లాడామో స్క్రీన్ మీద ఒకసారి చూద్దాం. మన అంశం ఏమిటో ఆన్ ద స్క్రీన్. సంఘ సభ్యుల ప్రాథమిక బాధ్యతలు, బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ చర్చ్ మెంబర్స్. బాధ్యతలు మాట్లాడుకోవాలంటే ముందు లోపలున్న వాళ్ళు ఒక సంఘానికి సభ్యులై ఉండాలి. ఒక వారం ఒక చోట, మరొక వారం ఒక చోట, మరొక వారం ఒక చోట అలా తిరుగుతానంటే కుదరదు. మనము ఒక స్థానిక సంఘానికి కనెక్ట్ అయి ఉండాలి. ఎపఫ్రా అనే పేరు చూసామనుకోండి, ఏ సంఘస్థుడైనా కొలసి ప్రాంతానికి చెందిన ఆ ప్రాంతంలోని సంఘ సభ్యుడు. ఎపఫ్రొదితు అన్నాను అనుకోండి, ఫిలిప్పీలోని సంఘ సభ్యుడు. బర్నబా, పౌలు అనే పెద్ద పెద్దోళ్ళ పేర్లు వాడామనుకోండి, వాళ్ళు కూడా ఒక లోకల్ చర్చ్కి కనెక్ట్ అయినవారు. జనరల్గా అంతియోకయ, తర్వాత వాళ్ళ పరిచర్య విస్తరించింది, అది వేరు సంగతి. ప్రాథమికంగా మనం ఒక లోకల్ చర్చ్కి కనెక్ట్ అయి ఉండాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరము కూడా ఒక స్థానిక సంఘానికి చెందిన వాళ్ళమా కాదా అని బేసిక్గా మనం ఆలోచించుకోవాలి. అది గత 2 వారాలు మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ మేము ఏ స్థానిక సంఘానికైనా మేము చెందిన వాళ్ళము అని మీరు ఒక క్లారిటీ ఉంటే, ఏ స్థానిక సంఘంలో ఉన్నవారైనా, ఈ స్థానిక సంఘంలో ఉన్నోళ్ళు కాదు, ఏ స్థానిక సంఘంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉంటాయి అని 2 భాగాలుగా వివరించాను. వేగంగా అవి చూద్దాం. నంబర్ 1, అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. నేను కుదిరితే వస్తాను, కుదరకపోతే రాను అనకూడదు మందిరానికి. నంబర్ 2, పొరుగు వారిని ప్రేమించుట మరియు వారికి సహకరించుట. ఇదంతా మాట్లాడుకున్నాం, వివరిస్తున్నాను అంతే, రీక్యాప్. నంబర్ 3, అందరూ కలిసి సువార్తను వ్యాప్తి చేయుట. నంబర్ 4, నిస్సహాయులను బలహీనులను ఆదరించుట, ఆదుకొనుట. ఇది ఒక వారం మాట్లాడాం. నిన్నటి వారం కంటిన్యూ. 5, విశ్వాసములో స్థిరముగాను బలముగాను ఉండుట. 6, అందరూ కలిసి ప్రార్థించుట. 7, వాక్యమును ధ్యానించుట మరియు నేర్చుకొనుట. 8, ఆ స్థానిక సంఘానికి ఆర్థికంగా మద్దతు ఇచ్చుట. ఇవే కదా గత 2 వారాలు మాట్లాడుకుంది. ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయంటే ఒక సంఘములో సభ్యులైన వారికి. మేము ఏ సంఘములోనూ సభ్యులము కామన్నారు అనుకోండి, ఇవన్నీ ఏవి వర్తించవు. అలాగంటే ఏమీ మాకు సంబంధం లేదని కాదు, ఏదో ఒక లోకల్ చర్చ్కి మీరు ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతాయి. అడ్రస్ లేనోళ్ళగా మనం బతకూడదుగా, మనకంటూ ఒక చిరునామా ఉండాలి. రైట్. ఈ 2 భాగాలు చెప్పిన తర్వాత చివరిలో ఒక మాట చెప్పాను. ఇవన్నీ నేను అవుట్లైనే ఇచ్చాను, ఇవన్నీ నేను చూచాయిగిచ్చినవి, వీటిని జనరల్ అని అనుకోండి, లేదా జనరల్ అప్రోచ్ అనుకోండి అని చెప్పాను. కొంచెం అవగాహన వచ్చింది కనుక దాని మీద మనము ఇంకొంచెం లోతుల్లోనికి లేదా లోతుల్లోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఈ ఫిబ్రవరి మాసం అంతా ఈ ప్రాథమిక విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి అని గత వారం చెప్పాను. ఆ 2 భాగాలే ఈరోజు మరింత విశ్లేషణతో, మరింత నిర్దిష్ట అప్రోచ్ కలిగి, వైఖరితో ఈ అంశాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన అంశం ఆన్ ద స్క్రీన్. సంఘ సభ్యుల బాధ్యతల వర్గీకరణ.
ఏంటి రోజు? సంఘ సభ్యుల బాధ్యతల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ చర్చ్ మెంబర్స్. వర్గీకరణ గుర్తుందా? లాస్ట్ వీక్ నేను ఈ పదం ప్రయోగించాను. నేను వర్గీకరించి మాట్లాడట్లేదు, జనరల్గా మాట్లాడుతున్నాను. ఫ్యూచర్లో మనం వర్గీకరించి మాట్లాడుకుందాం అని చెప్పాను. ఆ వర్గీకరణలోనికి ఈరోజు మనం వెళ్దాం. రెడీ ఎవ్రీబడి? వెరీ గుడ్. ఈ వర్గీకరణలో సంఘ సభ్యులన్న వాళ్లకు ఎవరికైనా కొన్ని ప్రాథమిక బాధ్యతలు ఉంటాయి. నేను పదే పదే ప్రాథమిక బాధ్యతలు అనే పేరును నొక్కుతున్నాను. బేసిక్ రెస్పాన్సిబిలిటీస్. అసలు ప్రాథమిక అనేటువంటి పదానికి ఉన్న అర్థం ఏమిటి? కుదిరితే, వీలైతే అనే పదాలు ప్రాథమిక విషయాలకు అప్లై అవ్వవు. ఉదాహరణకు, మనందరము ఒక పుట్టుక పుట్టాం, దానిని మనిషి పుట్టుక అని అంటారు. చచ్చిపోయేంత వరకు మనుషులుగా బతకాల్సిందే. అది ప్రాథమిక ధర్మం. నేను టీచర్ని అవుతానా, లాయర్ని అవుతానా, డాక్టర్ని అవుతానా, ఇంజనీర్ని అవుతానా, ముఖ్యమంత్రిని అవుతానా, ఎమ్మెల్యేని అవుతానా, అది తర్వాత సంగతి. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మనిషిగా బ్రతకడం అనేది ప్రాథమిక ధర్మం. నాకు ఒక మృగంగా నేను మారిపోకూడదు. మన పుట్టుక మనిషిదైతే ఆ మనిషి పుట్టుక పుట్టిన మనం మనుషులుగానే బతకాలి. అలాగే సిలువ దగ్గరకు వచ్చిన తర్వాత మనం అందరం కూడా దేవుని పిల్లలమవుతున్నాం. సిలువ దగ్గరకు వచ్చిన తర్వాత మనందరం కూడా క్రీస్తు సార్వత్రిక సంఘ సభ్యులవుతున్నాం. ఆ సార్వత్రిక సంఘములో మనకు స్థానిక సంఘాలు ఉన్నాయి. సార్వత్రిక సంఘం అంటే పెద్ద భవనం అని తెలుసు మనకు. అందులో ఒక్కొక్క గది ఒక లోకల్ చర్చ్. ఆ స్థానిక సంఘములో ఉన్న మనము ఆ గదిని లేదా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఏరియాను, ఆ ప్రాంతాన్ని బాధ్యత కలిగి చూసుకోవాలి. దేవుని ఇంటివారం అవుతున్న మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ అవుతాయి. ఈ బాధ్యతలు ఎరిగి క్రైస్తవులు బతకాలి. క్లారిటీ లేకోకుండా మన ప్రయాణం జరగకూడదు. ఒక అద్భుతమైనటువంటి ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ మనకు స్టార్ట్ అవుతుంది. అందులో మనం వర్గీకరణలోనికి వెళ్తున్నాం. క్లాసిఫికేషన్. ఈరోజు మొదటి వర్గీకరణలోనికి వెళ్దాం. ఆన్ ద స్క్రీన్ నంబర్ 1 చూడండి. దేవుని పిల్లలమైన మనందరికీ ఏ విషయంలో మొట్టమొదటి బాధ్యతలు ఉంటాయి? దేవుని పట్లనే ఉంటాయి, దేవుని ఎడలనే ఉంటాయి. వీలైతే దాన్ని నోట్ చేసుకుందాం. ఇది మొదటి క్లాసిఫికేషన్. క్రైస్తవులైన మనందరికీ దేవుని విషయంలో బాధ్యతలు ఉంటాయి. రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ గాడ్. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ చర్చ్ బిలీవర్స్ లేదా చర్చ్ మెంబర్స్. ఓకే, రైట్. లెట్స్ బిగిన్. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీ అంటే స్పష్టత. స్పష్టత లేని జీవితం మనకు ఉండకూడదు. బైబిల్ అంతటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి? 66 పుస్తకాలలో పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అంటే ప్రతి క్రైస్తవుడు ప్రాథమికంగా దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. ఇది ఫస్ట్ జరగాల్సిందే. ఇది బేసిక్ రెస్పాన్సిబిలిటీ. భోజనము చేసినను, పానము చేసినను దేవునికి మహిమ. నేను మీకు కనెక్ట్ అయ్యి, మీరు నాకు కనెక్ట్ అయ్యి, మనం ఇంకొకరికి కనెక్ట్ అయ్యి జీవించేస్తూ ప్రధానంగా దేవునితో కనెక్షన్ లేకపోతే దట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ. వాట్ ఈస్ క్రిస్టియానిటీ? హూ ఆర్ క్రిస్టియన్స్? దోస్ హూ ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు గాడ్. దేవునికి కనెక్ట్ అయిన వాళ్ళే క్రైస్తవులు.
మన మనసులో ప్రధానంగా దేవుడు వెలుగుతూ మెలుగుతూ ఉండాలి. కొన్ని వచనాలు బైబిల్లో చూద్దాం. సీక్వెన్స్ ఆర్డర్ లేదా ఆర్డర్లో చూద్దామా? కీర్తనల గ్రంథంలో ఒక మాట చూద్దాం. 37వ కీర్తన. 37వ కీర్తన 5వ వచనం చూద్దాం. రాసుకుంటే చాలా బాగుంటుంది, రోజు చూడాలి ఈ వచనాలు. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము. చెప్పండి, దేవుని పిల్లల ధర్మం ఏమిటి? దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవునిని ఆధారంగా చేసుకొని బతకాలి, దృష్టి దేవునిపై ఉండాలి. దేవుణ్ణి పక్కన పెట్టి మరెవరినో నమ్ముకుంటే, దేవునిని పక్కన పెట్టి మరి ఇంకొక దేనినో ఆశ్రయిస్తే మనము ప్రాథమిక ధర్మాన్ని మరిచి బతుకుతున్నట్టు. మరికొన్ని వచనాలు. సామెతల గ్రంథం, మనకు బాగా తెలిసిన 3వ అధ్యాయం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనములు చూద్దాం. 5 and 6. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు, ఎవరి అధికారమునకు? దేవుని అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడా చెయ్యడా అది దేవుని ఇష్టం, అది పక్కన పెట్టేయండి. కానీ వాట్ ఈస్ ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ హియర్? దేవునిపై నమ్మకం పెట్టుకొని దేవునిని ఆనుకొని బతకడం. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. మనకు బాగా తెలిసిన వచనం కూడా ఇది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనములు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం తీద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3-4 వచనములు చూద్దామా? 3-4 వచనములు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. మన బైబిల్లో ఉన్న మాటలేవి. మన ఫోకస్ ఎవరి మీద ఉంది? మన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది? ఈ రాత్రి ఎవరిని వారము పరిశీలించుకుందాం. నేను ఆ 3వ వచనంలో పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అనే మాట వివరించాలనే ఆశ ఉంది, కానీ ఇప్పుడు సమయము కాదు, సందర్భం కాదు. హీబ్రూ భాషలో షలోమ్ అని అంటారు దాన్ని. షలోమ్ అంటే ఎదుటి ఎవరైనా కనబడితే వందనాలు చెప్పినట్టుగా షలోమ్ బ్రదర్ అని చెప్పేసి వెళ్ళిపోయే గ్రీటింగ్ మాత్రమే కాదు, అందులో అద్భుతమైనటువంటి అర్థం ఉంది. అంటే దేవునికి కనెక్ట్ అయి లేని వారికి లేనిదేమిటి, దేవునికి కనెక్ట్ అయి ఉన్న వారికి ఉన్నదేమిటి అని అడిగితే ఆన్సర్ షలోమ్. దృఢత్వం, ఒక అద్భుతమైనటువంటి సంక్షేమం, ఒక అద్భుతమైనటువంటి శాంతి, సమాధానము, నెమ్మది, విశ్రాంతి. భక్తిహీనులకు అది ఉండదు, అది నేను ఇవ్వను అని చెబుతుంటాడు దేవుడు. అందుకే ఆయననే నమ్ముకొని బతకడం, ఆయన వైపే చూస్తూ బతకడం. చూస్తున్నారుగా హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను గదా. వచ్చెళ్ళిపోతే కాదు, ఒక నమ్మకంతో దేవుని దగ్గరికి రావాలి.
ఏమిటా నమ్మకం? ఆయన ఉన్నాడని నమ్మాలి, తనను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. ఈరోజు ఉదయం యాప్రాల్లో ఫిబ్రవరి 2వ తారీఖు ఈరోజు కదా, ఈ దినానికి ఉండే ఒక ప్రత్యేకత, క్రైస్తవ ప్రపంచంలో దీనికి ఉండే ప్రత్యేకతను లేదా వివరిస్తూ, డిసెంబర్ 25వ తారీఖు ఒకవేళ మనం క్రిస్మస్ నిజంగా యేసుప్రభు అప్పుడే పుట్టాడనేటువంటి పాయింట్ని తీసుకుంటే ఈరోజు కరెక్ట్గా 40వ దినం. డిసెంబర్ 25 నుంచి లెక్క గడితే ఇది 40వ దినం. క్రైస్తవ ప్రపంచంలో ఫిబ్రవరి 2వ తారీఖు ఒక ప్రత్యేకత ఉంది. యేసుక్రీస్తు ప్రభును, పసివానిగా యేసు ప్రభును యెరూషలేము ఆలయంలోనికి, దేవాలయంలోనికి తీసుకుని వచ్చిన మొట్టమొదటి సందర్భం ఇదే రోజున చోటు చేసుకున్నదనే ఒక చిన్నపాటి లెక్క ఉంది. అది కరెక్ట్గా ఇదే రోజా కాదా పక్కన పెడితే తెచ్చారా లేదనేది ఇప్పుడు ఇంపార్టెంట్. అలా తెచ్చినప్పుడు ఒక ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు మనకు కనబడతారు దేవాలయంలో. ఒక ఆయన సుమయోను, మరొక ఆవిడ అన్న. వారు బహుకాలము గడిచిన వృద్ధులు, కానీ వారికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నేను కలుగజేయబోయే రక్షణను మీరు కళ్ళారా చూస్తారు. ఎంత గొప్ప నిరీక్షణ వారిది, ఎంత గొప్పగా ఎదురు చూశారు వాళ్ళు. కాలం గడిచిపోతుంది. బహుకాలము గడిచిన స్త్రీ ప్రవక్త్రి అయినటువంటి అన్నగారు, ప్రవక్త అయినటువంటి సుమయోను గారు. కానీ వారు ఏ రోజు కూడా మాకు దేవుడు వాగ్దానం చేశాడు, ముఖ్యంగా సుమయోను గారు, నాకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆ రక్షణను, ఆ రక్షకుని నేను చూడకుండా నేను మరణించను అనేటువంటి వాగ్దానాన్ని పొందిన ఆయన సంపూర్ణంగా నమ్మి నిత్యము ఉత్తేజముతో, నిత్యము ఉత్సాహముతో, నిత్యము ఉజ్జీవముతో బ్రతికినటువంటి ఒక గొప్ప జీవితం అయింది. అలాగనే ఆవిడది కూడా. అదే హెబ్రీ పత్రిక 11:6. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. నెక్స్ట్, తనను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. ఎక్స్క్యూజ్ మీ, మనం ఈరోజు క్లాసిఫికేషన్లోకి వెళ్ళిపోయాం. వర్గీకరణ. మొదటిది మనం చూసింది ఏంటి? దేవుని ఎడల ప్రాథమిక బాధ్యతలు. ఇప్పుడు నేను మాట్లాడుతోంది ఆ మొదటి విషయములో మొదటిది 1.1 ఆన్ ద స్క్రీన్. చూసారా? అసలు ఫస్ట్ చూపించు. అసలు మనం మాట్లాడుకుంటోంది ఏమిటి? 1. అది మనం ఈరోజు మాట్లాడుకుంటోంది. దేవుని ఎడల బాధ్యతలు. దేవుని విషయంలో మనం ఎలా ఉండాలి? నంబర్ 1 ఆన్ ద స్క్రీన్. 1.1 చెప్పండి. దేవునిపై విశ్వాసము, నమ్మకము. ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవునిపై నమ్మకాన్ని పోగొట్టుకొని మనిద్దరం బాయ్ దోస్త్ అనుకుంటే కుదరదు. నా మీద మీకు నమ్మకం, మీ మీద నాకు నమ్మకం, నాతో మీకు స్నేహం, మీతో నాకు స్నేహం, నాతో మీకు సహవాసం, మీతో నాకు సహవాసం, అన్ని బాగానే ఉన్నాయి. కానీ మనలో ఎవరికి దేవునితో కనెక్షన్ లేదు. ఇది ఏమి ఫలము తీసుకొని రాదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరం కూడా ప్రాథమికంగా చేయవలసిందేంటి? నిత్యము దేవునిపై నమ్మకం ఉంచి, దేవునిపై విశ్వాసం ఉంచి ఆయనకు కనెక్ట్ అయి బతుకుతూ ఉండాలి. ఇది ప్రతి సంఘ సభ్యుని లేదా సభ్యురాలి ప్రాథమిక బాధ్యత. అందుకే పదే మీరు ప్రార్థన చేసుకుంటున్నారా లేదా, మీరు వాక్యం చదువుతున్నారా లేదా, కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా లేదా అని పదే ఈ ప్రాథమిక విషయాలు ఎందుకు ఇక్కడ నుంచి, ఈ వేదికపై నుంచి గుర్తు చేస్తూ ఉంటారు? ఆ ప్రాథమిక విషయాన్ని మనం విస్మరిస్తామేమోనని. మాకు తెలీదా అని ఎవరు కోప్పడకూడదు. తెలిసినా చెబుతూ ఉండడం బాధ్యత. తెలిసిన విషయాలే మరలా చెప్పుటకు దైవభక్తులు బైబిల్లో వారు సిద్ధపడి పత్రికల్లో చెబుతుంటారు. అలసిపోకుండా ఇదే విషయాలు మీకు చెబుతుంటామని చెబుతుంటారు. రైట్? ఇది 1.1. ముందుకెళ్దాం మరికొన్ని సంగతులు. తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక. నేను టైటిల్ తర్వాత ఇస్తాను, ముందు 1.2లోకి వెళ్తున్నామని ఒక సిగ్నల్ ఇస్తున్నాను. తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెలుగు బైబిల్లో 16 నుంచి 18 వచనములు కలిసి ఉన్నాయి. చూద్దాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో
దేవుని చిత్తము. కృతజ్ఞతాస్తుతి పక్కన పెట్టేయండి, ఫస్ట్ అది పక్కన పెట్టేయండి. దేవునిని మనం ఏ భావముతో చూడాలి అనే పాయింట్ కొరకే ఈ వచనాన్ని మీకు చూపిస్తున్నాను. నేను నిన్నటి వారం కాకుండా అంతకుముందు వారం కీర్తనల గ్రంథంలో ఒక వచనాన్ని చూపించి ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని వివరించాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాం. 95వ కీర్తన. షల్ వి 95వ కీర్తన తీద్దాం. గుర్తుందా? 2 వారాల కిందట మనం చదివిన కీర్తన ఇది. మొదటి నుంచి రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము. ఎవరిని గూర్చి ఉత్సాహధ్వని? దేవునిని గూర్చి ఉత్సాహధ్వని. అలా చేయడానికి ఏం చేయాలి? దేవునిని గూర్చి ఉత్సాహధ్వని చేయుటకు ఏం చేయాలి? రావాలి. సమాజంగా మనం కూడుకోవాలి. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు. 6వ వచనానికి వెళ్ళిపోదాం. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. నమస్కారం అంటే వర్షిప్, ఆరాధించుట. 1.1 ఏమిటి? వ్యక్తిగతంగా మనం దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్న వచనం ఏమిటి? సమాజంగా మనందరం కూడుకొని దేవునిని ఆరాధించాలి. నేను వ్యక్తిగతంగా దేవునితో సంబంధం పెట్టుకున్నాను, ఇక చాలదా అని ప్రశ్న అడగకూడదు. బైబిల్ ఏం చెప్పింది? నువ్వు వ్యక్తిగతంగాను దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం సహవాసములో ఉంటూ దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. నేను మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నానండి, నేను రాకపోతే అయితే ఏమి నష్టం ఏంటి అని అడగకూడదు. ఇండివిజువల్గా మాత్రమే దేవునితో కనెక్షన్ ఉంటే కుదరదు. ఒక సహవాసముగా, సమాజముగా, సంఘముగా మనం దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. కనెక్ట్ ఏం చేయాలి? అందరం కూడుకొని ఏం చేయాలి? కీర్తనలతోను, ఉత్తేజముతోను, ఉజ్జీవంతోను, ఉత్సాహముతోను దేవునిని ఆరాధించాలి. 6వ వచనం అదే. రండి, 7వ వచనం క్షమించండి. రండి నమస్కారము చేసి సాగిలపడుతుము. ఆరాధించడానికి రావాలి. 2 వారాల కింద దీన్ని చాలా నొక్కి చెప్పాను. సహజంగా మనకు కూడా కొన్ని ఫేవరెట్ యాక్టివిటీస్ ఉంటాయి. కొంతమందికి పాటలు అంటే చాలా ఇష్టం. వినండి బాగా. కొంతమందికి పాటలు అంటే ఇష్టం, వీళ్ళు పాటల కొరకే వస్తారు. కొంతమందికి ప్రార్థన అంటే ఇష్టం, ప్రార్థన కొరకే వస్తారు. మరి కొంతమందికి వాక్యం అంటే ఇష్టం, వాక్యం కొరకే వస్తారు. మరి కొంతమందికి రొట్టె ద్రాక్షారసం తీసుకోకపోతే ఈరోజు బాగోదు కదా అన్న పాయింట్ మీద వస్తారు. వాళ్ళు దాని కొరకే వస్తారు. ఎవరికి వాళ్ళు ముక్కలు చేసేసుకొని, నేను దాని కొరకు వస్తాను, నేను దీని కొరకు వస్తాను, ఇంకొక ఆయన దాని కొరకు వస్తాడు అన్నట్టుగా వ్యవహరిస్తేలా? ఆరాధన అంటే పాటలు మాత్రమే కాదు, ఆరాధన అంటే ప్రార్థన మాత్రమే కాదు, ఆరాధన అంటే వాక్యం మాత్రమే కాదు, ఆరాధన అంటే ప్రభు బల్ల మాత్రమే కాదు, ఆరాధన అంటే కానుకలు మాత్రమే కాదు, ఆరాధన అంటే ఏదో ఒకటే కాదు. ఇవన్నీ కలిపితే ఆరాధన. ఇంటి నుంచి మనము ప్రార్థన చేసుకుని బయలుదేరుతాం కదా. జనరల్గా ప్రార్థన చేసుకుని బయలుదేరుతామా? అలానే బయలుదేరాలి. రెడీ అయిపోయి రాకూడదు. ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. మళ్ళీ ఇంటికి చేరిన తర్వాత కూడా ప్రార్థన చేసుకోవాలి. అలా మనం బయలుదేరేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన. ప్రభువా ఈరోజు మాకు మంచి వాక్యం అందించి ప్రభువా నీకు స్తోత్రం. ఆమెను అనకూడదు. ప్రభువా ఈరోజు మిమ్మల్ని నేను హృదయానందముతో ఆరాధించుటకు నేను అక్కడ గడుపులాగా నన్ను నడిపించండి. ఆ ఆరాధన పాటల్లోనూ ఉంటుంది, ఆరాధన ప్రార్థనలోనూ ఉంటుంది, ఆరాధన వాక్యంలోనూ ఉంటుంది, ఆ ఆరాధన కృతజ్ఞతా హృదయంతో ప్రభు బలను సమీపించేటప్పుడు ఉంటుంది, ఆ ఆరాధన హృదయ ఆనందముతో కానుకలు సమర్పించేటప్పుడు కూడా ఉంటుంది. మనం సహవాసంగా కూడుకోవడానికి రావలసింది దేవునిని ఆరాధించడానికి. వాక్యం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో టైం చెప్పు, ఆ టైంకు. ప్రార్థన ఎప్పుడు అవుతుందో చెప్పు, ఆ టైంకు. బల్ల ఎప్పుడు ఉంటుందో చెప్పు, ఆ టైంకు. కానుకలు ఎప్పుడు ఉంటాయో చెప్పు, ఆ టైంకు. ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందో చెప్పు, ఆ టైం. కానీ లెక్కలేసుకొని రాకూడదు.
ఈరోజు మీ మందిరానికి వెళ్తున్నాను ప్రభా, మంచి మాటలు అనుగ్రహించండి అని మనం ప్రార్థన చేస్తాం, తప్పేం కాదు. ఎందుకు వాక్యానికి మాత్రమే పరిమితం అవుతున్నారా నేను అడుగుతున్నాను. స్తుతించరా? కీర్తనలతో దేవుని కొనియాడరా? మన స్తుతుల సింహాసనముపై ఆసీనుడయ్యేటువంటి దేవునిని ఆ స్తుతులతో కొనియాడరా? చెప్పండి. మన ఇష్టమా? మన ఇష్టమా? ఒక వారం రావడం, ఒక వారం మానేయడం మన ఇష్టమా? ఆ వచ్చిన వారం కూడా ఎప్పుడు పడితే అప్పుడు రావడం మన ఇష్టమా? ఆ వచ్చిన వారం కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడం మన ఇష్టమా? తప్పనిసరి పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఆ వాటి గురించి మాట్లాడట్లా, నేను జనరల్గా మాట్లాడుతున్నా. అసలు మన వైఖరి ఏమిటి? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందురో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పినప్పుడు ప్రభు ఉన్న సన్నిధిది. నేను ఎలా పడితే అలా వ్యవహరిస్తాను, ఎలా పడితే అలా నడుచుకుంటానంటే అది మర్యాద అనిపించుకోదు, దేవునికి ఘనత ఇచ్చినట్టు ఉండదు, దేవునికి గౌరవం ఇచ్చినట్టు ఉండదు. బైబిల్ అంటుంది ఆయనను ఆరాధించాలి అందరూ కలిసి. ఇది ప్రాథమిక బాధ్యత. 95వ కీర్తన 6వ వచనం చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం మనకు బాగా తెలిసిన మాట. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మనకు తెలిసిన మాట ఏమిటి? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అసలు ఆరాధించాలా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా చెప్పండి, ఆరాధించాలా లేదా? ఆరాధించాలి. సమాజంలో కూడుకోవాలా లేదా? కూడుకోవాలి. అట్ ద సేమ్ టైం బైబిల్ అంటుంది మనము ప్రతినిత్యము ప్రార్థనలలో ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన అండ్ సంఘ ప్రార్థన. దిస్ ఇస్ 1.2 ఆన్ ద స్క్రీన్. చూద్దాం. వాట్ ఈస్ 1.2 ఆన్ ద స్క్రీన్? ప్రార్థన మరియు ఆరాధన, ప్రేయర్ అండ్ వర్షిప్. ప్రార్థన మరియు ఆరాధన ఇది మన ప్రాథమిక బాధ్యత. ఎనీ అబ్జెక్షన్? ఎవరికైనా ఇబ్బంది ఉందా? నో ఇబ్బంది కదా? వండర్ఫుల్. ఇబ్బంది అయినా ఇది జరగాల్సిందే. వాక్యము చాలా క్లియర్గా చెబుతోంది. 1.3లోకి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండం. మర్చిపోకండి, క్లాసిఫికేషన్ అనే సబ్జెక్ట్ నడుస్తుంది ఇప్పుడు, వర్గీకరణ. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 10వ అధ్యాయం తీసరా 12, 13 వచనములు చూద్దాం. 12 and 13. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? ఈ 2 వచనాలు జాగ్రత్తగా చదివితే 12వ వచనం కూడా చూపించు. And now Israel, what does the Lord your God ask of you but to fear the Lord your God, to walk in obedience to him. To walk in obedience to him. ఆ పదం హైలైట్ చేస్తున్నాను. Obedience to him. To serve the Lord your God with all your heart and to observe the Lord's commands and decrees that I'm giving you today for your own good. నీ మేలు కొరకు ఇశ్రాయేలు నువ్వు చేయాల్సిన ఒక పని ఉంది. దేవుని ఆజ్ఞలకు విధేయులై మీరు జీవించాలి. ఆయన ఆజ్ఞలను గైకొని అనుసరించాలి. అంటే ఏదో సాంప్రదాయబద్ధంగా 2 పాటలతో దేవుని పెదవులతో స్తుతించేసి ఇక మనిష్టానుసారంగా మనం జీవించేస్తామంటే బైబిల్ ఒప్పుకోవట్లా. దేవునితో కనెక్షన్ అంటే అర్థం ఏంటి అని అడిగితే
ఆయన ఆజ్ఞలేంటో తెలుసుకుంటూ వాటిని గైకొంటూ వాటిని అనుసరిస్తూ ఆ ఆజ్ఞలకు విధేయులై జీవించుట, ఇది దేవుని పిల్లల ప్రాథమిక బాధ్యత. ఏమండి ఇది పాత నిబంధన కదా అని మీరు అనొచ్చు. క్రొత్త నిబంధనలో విధేయత చూపొద్దని అంటాడా? చెప్పండి. కొన్ని యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఇప్పుడు మారవు. పాత నిబంధనలో పరిశుద్ధులుగా జీవించడని చెప్పిన దేవుడు కొత్త నిబంధనలో పర్వాలేదులే అని ఏం చెప్పడు. దేవుని ఆజ్ఞలకు విధేయులై జీవించుట ప్రాథమిక బాధ్యత. ఒబీడియన్స్. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. విధేయత. నువ్వంటే నాకు ఇష్టమని ప్రభుతో చెప్పి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను పట్టించుకోకుండా బతికితే ఒబీడియన్స్ అవదే. నీ ప్రేమ నీ విధేయతలు చూపించంటున్నాడు ప్రభు. ప్రాథమిక బాధ్యత కాదా? దేవునితో కనెక్షన్ అంటే ఇది కాదా అని అడుగుతున్నా నేను. చూస్తున్నారుగా కింద 20 అదే అధ్యాయం 23వ వచనం చూద్దాం. 24 కూడా చదువుదాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. 24వ వచనం, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. నా మాటలు గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నీవుంటే నాకు చాలు యేసయ్య అంటాం పాటలో, నువ్వు లేకున్నా పర్వాలేదు యేసయ్య అంటాం బ్రతుకులో. యేసయ్యకు చోటిది ఎక్కడుంది? ఆయనకు చోటు. విశ్వాసులు దేవుని మాటలకు విద్యార్థులు కావట్లేదే. విశ్వాసులు దేవుని వాక్యానికి విద్యార్థులు కావట్లేదే. దేవుని వాక్యానికి విద్యార్థులు అవ్వకపోతే ఆయన 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 మాటలు మనకు ఎప్పుడు అర్థమవుతాయి? ఆయన ఆజ్ఞలు మనకు ఎలా అర్థమవుతాయి? వాటిని ఎప్పుడు మనం అనుసరించాలి? ఎప్పుడు మనం గైకొనాలి? ఎప్పుడు విధేయత చూపాలి? ఏంటో ఈ ప్రాథమికమైన విషయాలను మనము ఆప్షనల్గా పెట్టేసుకున్నాం. ఆప్షనల్ అంటే నేర్చుకున్నా పర్లేదు, నేర్చుకోకున్నా పర్లేదు, విన్నా పర్లేదు, వినకున్నా పర్లేదు, చదివినా పర్లేదు, చదవకున్నా పర్లేదు. ఒక ఉదాసీనత మన వ్యవహారంలో, మన వైఖరిలో కనబడుతూనే ఉంటుంది. మన ఇంట్లో ఉన్న మన బైబిల్ ప్రతిరోజు చదివి ఒక వారం రోజులు వరుసగా చదివిన దాఖలాలు ఎన్నున్నాయో ఒకసారి ఆలోచించండి. అమావాస్యకు పుణ్యానికి చదవడం కాదు, ఒక వారం రోజులు టార్గెట్ పెట్టుకొని రోజు బైబిల్ చదవడం. ఎంతకాలమైంది? నేను ఒక చిన్న టాస్క్ చెబుతాను, ట్రై చేయండి. మాకు బైబిల్ చదవడం అలవాట్లేదు అన్నోళ్ళకి మాత్రమే. రేపటి నుంచి రోజుకు 4 అధ్యాయాలు చొప్పున ఒక 21 రోజులు ట్రై చేయండి. 21 days రేపటి నుంచి రోజుకు 4 అధ్యాయాలు చొప్పున 21 days టార్గెట్ పెట్టుకొని విజయవంతంగా పూర్తి చేసి, కుదిరితే నాకు చెప్పండి నేను పూర్తి చేశానని, కుదరకున్నా చెప్పండి నేను పూర్తి చేశానని. 21 days, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. చేతులు ఎత్తమని కూడా నేను చెప్పను, స్టార్ట్ చేయండి. కుదిరితే మీ ఇంట్లో ఉన్నోళ్ళతోనే పోటీ పెట్టుకోండి. రిమోట్ కోసం పోటీ పడతారు కదా, వద్దు. బైబిల్ కోసం పోటీ పడదాం. ఇక ఇక్కడున్న సోదరి మండలందరూ మీ ఇంటి ఆయనతో పోటీ పెట్టండి, మీరే గెలుస్తారు. ఎందుకంటే ఆయన బిజీ. మన పరువు మనం తీసుకోకూడదు, ఆలోచించండి ఒకసారి.
రోజుకు 4 అధ్యాయాలు. భార్యతో భర్త పోటీ పడాలి, భర్తతో భార్య పోటీ పడాలి, తల్లిదండ్రులతో పిల్లలు పోటీ పడాలి, పిల్లలతో తల్లిదండ్రులు పోటీ పడాలి, అక్కతో తమ్ముడు, తమ్ముడితో అన్న. అబ్బా ఎంత బాగుంటుంది ఈ పోటీ. మొబైల్ కోసం కొట్లాడుకునే సంప్రదాయం నుండి నేనెక్కువ చదువుతాను బైబిల్ అనే ఒక కొట్లాట గనుక ఆరోగ్యకరంగా ప్రారంభమైతే ఎంత బాగుంటుంది. ప్రాథమిక బాధ్యత. యోహాను సువార్త 14 మనం చూస్తున్నాం. లూకా సువార్త 11వ అధ్యాయం. చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ విషయాలు. లూకా సువార్త 11వ అధ్యాయం 27, 28 వచనములు చూద్దాం. 27 and 28. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అంటున్నాడు, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరీ ధన్యులు. ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇది. యోహాను గారి మొదటి పత్రిక, యోహాను గారి మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనములు చూద్దాం. 3 and 4. మరియు మనం ఆయన ఆజ్ఞలను గై కొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు. నెక్స్ట్, ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. ఇంతకంటే ఘాటుగా ఏమని చెప్పాలా దేవుడిక తన దాసుల ద్వారా బైబిల్లో? నాకు దేవుడు బాగా తెలుసు అని చెప్పుకుంటే అయిపోదు. ఆయన ఆజ్ఞలను గైకొనాలి. లేదంటే బైబిల్ ఇస్తున్న సర్టిఫికెట్ ఏమిటి? అబద్ధికుడు అనే ఒక స్టాంప్ వేస్తుంది. ఎందుకు ఈ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో అట్టర్ ఫ్లాప్, చాలా ఉదాసీనగా దుమ్ము పట్టిపోయి ఉంటే మన ఇళ్లలో బైబిల్స్ ఆదివారం పూట తుడుచుకొని రావడమే అంతే. ప్రతిరోజు చాటింగ్ మిస్ అవ్వదే, ప్రతిరోజు యూట్యూబ్ మిస్ అవ్వదే, ప్రతిరోజు ఫేస్బుక్ మిస్ అవ్వదే, ప్రతిరోజు మొబైల్ మిస్ అవ్వదే. ఎందుకో బైబిల్ రోజు మిస్ అవుతుంది. ఎక్కడున్నాం మనందరం? అప్పుడప్పుడు కొన్ని ఫోటోలు కనపడుతుంటాయి. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటూ ఒక పెద్ద ఆవిడ పెద్ద ఆయన బైబిల్ చదువుతుంటారు. సిగ్గనిపిస్తుంటుంది మనకైతే అది చూసేటప్పుడు. ఒక ఆయన హాస్పిటల్ బెడ్ మీద వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆయన, దిగలేని పరిస్థితుల్లో ఆయన అలా చిన్నగా బైబిల్ పట్టుకొని చదువుతుంటాడు. ఎముకలు తప్ప ఏముండవు, చర్మం ఒకటి ఉంటుంది. సిగ్గనిపిస్తుంటుంది మనకు. ఎక్కడున్నాం మనం? This is 1.3 on the screen. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుట, obedience to God's commands. 1.2, 1.1, 1.2, 1.3 స్పీడ్గా చూపించేసి. దేవుని ఎడల బాధ్యతలు, అది 1.1 చూపించు. దేవునిపై విశ్వాసము మరియు నమ్మకం. 2, ప్రార్థన మరియు ఆరాధన. 3, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుట. ఇక చిట్ట చివరిగా 1.4లోనికి వెళ్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం. ఈ సందేశానికి లేదా ఈ రాత్రి ఈ వర్తమానంలో చివరిది. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూద్దాం. 34. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. నేను 136వ కీర్తన బేస్ చేసుకుని ఒక పాట విడుదల చేసుకున్నాము, దయాళుడు అనే పాట. ఆ రోజు వివరిస్తూ ఈ పదం గురించి చాలా ఎక్కువగా మాట్లాడాను. ఇశ్రాయేలీల చరిత్రలో వారు దాదాపుగా ప్రతి కృతజ్ఞతా కూడికలో వాడే పదమే యెహోవా దయాళుడు, ఆయన కృప
నిరంతరం ఉండును. చాలా అద్భుతమైనటువంటి ఒక సంప్రదాయం అనొచ్చు దాన్ని. వారు కూడుకున్నప్పుడంతా దేవుని కృపను స్మరించుకోవడం, వారు కూడుకున్నప్పుడంతా దేవుని కృపను నెమరు వేసుకుంటూ, దేవుడు దయాళుడు అంటే హీఈస్ గుడ్. దేవుడు ఏమై ఉన్నాడు? మంచివాడై ఉన్నాడు. అందుకే మనం బతుకుతున్నాం. దయాళుడై ఉన్నాడు, అందుకే మనం బతుకుతున్నాం. ఆయన కృపను బట్టి మనం నిరంతరము ఆయన ఎడల కృతజ్ఞతా భావము కలిగి బతుకుతూనే ఉండాలి. మనమేదో గొప్పోళ్ళమని, మనమేదో నీతిమంతులమని, మనమేదో మంచోళ్ళమని సంవత్సరం వెంబడి సంవత్సరం మనం చూడట్లా. కేవలం దేవుని కృప. మన నీతి క్రియలు ఆయన ఎదుట మురికి గుడ్డ వలె కనబడుతున్నాయి. ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసి ఆయన దగ్గరకు వచ్చేమనాలట, మేము కేవలము నిష్ప్రయోజకులమైన దాసులం ప్రభువా అని చెప్పాలి. ఆహా, అడుగడుగున ప్రతి క్షణం మనం అనుభవిస్తున్నది దేవుని మంచితనాన్ని, దేవుని దయాళుత్వాన్ని. ఇందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. బైబిల్లో పదే పదే కేవలము దినవృత్తాంతముల గ్రంథమే కాదు, అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే అనేకమైనటువంటి ప్రాంతాలలో, అంటే బైబిల్లోని వచనాలలో ఆయన దయాళుత్వం గురించి, ఆఫ్ కోర్స్ మన కృత నిబంధనలు కూడా ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అని కనబడుతుంది. అది పాత నిబంధన అయినా కృత నిబంధన అయినా దేవుని మంచితనం గురించి పదే మనం చూస్తూ ఉంటాం. ఆయన అందరికీ ఉపకారి, ఎవ్వరికి అపకారి కాదు. నా ఎడల, మీ ఎడల, అందరి ఎడల. కీర్తనల గ్రంథములోని 100వ కీర్తన, 100వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 100వ కీర్తన 4వ వచనము చూద్దాం. 4 కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఏం చేయాలట? ఏ మనసుతో దేవుని దగ్గరికి రావాలి? కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతా హృదయముతో, కృతజ్ఞతా భావముతో. ఆదివారం కనుక వెళ్ళకపోతే బాగోదు అన్నట్టుగా రాకూడదు. పరుగులెత్తాలి. నా దేవునికి, ఆయన పిల్లలతో కలిసి నేను కృతజ్ఞతలు చెల్లించాలి అనే హృదయముతో రావాలి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఈ పాయింట్ మనకు మైండ్లో ఉందా? నేను వస్తాను కానీ మందిరానికి నాకేమి ఇస్తారు ఈరోజు? ప్రార్థన, వాక్యమా, పాట, ఇంకొకటి ఏంటి, లీడింగా? ఇవా లెక్కలు. అందుక వచ్చేది ఆరాధించడానికి కాదా? కృతజ్ఞతార్పణలు చెల్లించడానికి కాదా? దేవుని సన్నిధిలో మనం ఉండి ఇక్కడ మన టాలెంట్లు చూపించుకోవడానిక? ఆయన ఆరాధించడానికి రావాలి. విశ్వాస నేత్రముతో, మనోనేత్రముతో ఆయనకు కృతజ్ఞతార్పణలు చెల్లించడానికి రావాలి. అది ఏ స్థానిక సంఘమైనా, నేనైనా. మీరు ఆదివారం మందిరానికి ఎందుకు వెళ్తారండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, వాక్యం చెప్పడానికి అనకూడదు. నేను వాక్యం చెప్పడానికి కాదు వచ్చేది ఇక్కడికి. ఆ బాధ్యతలు ఉన్నాను కనుక చెబుతున్నానే కానీ ప్రాథమికంగా నేను ఎందుకు రావాలి? దేవుని ఆరాధించడానికి రావాలి, మీతో కలిసి. దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించడానికి రావాలి, మీ అందరితో కలిసి. దట్ ఈస్ మై బేసిక్ రెస్పాన్సిబిలిటీ. అది మర్చిపోయి కోయర్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీరు ఎందుకు వెళ్తారు ఆదివారం ఆరాధన అంటే పాటలు పాడడానికి అని చెప్పకూడదు. అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి. ఆ ఆరాధన అనేది పాటల్లో ఉంటుంది, ఆరాధన అనేది ప్రార్థనలో ఉంటుంది, ఆ ఆరాధన వాక్యంలో ఉంటుంది, ఆ ఆరాధన ప్రభు బలంలో ఉంటుంది, ఆ ఆరాధన కానుకలు సమర్పించడంలో ఉంటుంది. అందుకు రావాలి. నేను లేకున్నా దేవుడు ఎవరో ఒకరి చేత వాక్యం చెప్పించుకుంటాడు. నేనుంటేనేం నడవదు ఇది. అలాగనే మీరు లేకున్నా కూడా పాటలు ఎవరో ఒకరు పాడతారు, ఇంకొకరు లేకున్నా కూడా వాళ్ళ పాత్ర ఇంకొకరు ఎవరో పోషిస్తారు. దేవుడు మానవుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఆయనకి ఏదైనాను కొదువై ఉన్నట్టు
మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. మనమే ఆయనకు దిక్కేం కాదు. కాకులను వాడుకున్నాడు తన పరిచర్య కోసం, గాడిదను వాడుకున్నాడు తన పరిచర్య కోసం. రాళ్ళు కేకలేస్తాయని చెప్పాడు, రాళ్ళు పిల్లలను గంటాయని చెప్పాడు. అసాధ్యం ఏముంది ఆయనకు? నేనైనా మీరైనా దేవుని కృపను బట్టి ఆయా కృపావరములు పొంది, ఆయా తలాంతులను పొంది ఆయన పరిచర్యలో వాడబడుతున్నామే కానీ ఇందులో మన గొప్పతనం అంటూ ఏది లేదు. అందుకే అతిశయ కారణం అంటూ మనకు ఏది లేదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయిస్తూ బతకాలి, ఆయన దయాళుత్వమును బట్టి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము చూద్దాం. 6 దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలి. అంటే ప్రార్థనలో కూడా ఏమి క్యారీ అవుతుండాలి? కృతజ్ఞత, కృతజ్ఞత, కృతజ్ఞత. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాట. మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. అంటే మాటలో కృతజ్ఞత ఉండాలి, క్రియలో కృతజ్ఞత ఉండాలి. ఇంకా మనం ఏమి చేసినా కూడా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి మనం చేస్తూ ఉండాలి. ఆ గ్రాటిట్యూడ్ అనేది మిస్ అయింది అనుకోండి, థ్యాంక్స్ గివింగ్ అనేది మిస్ అయింది అనుకోండి, మనం ఏమి చేసినా అది దేవునికి మహిమకరంగా ఉండదు. మన యాటిట్యూడ్లో గ్రాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ వితౌట్ గ్రాటిట్యూడ్ ఈజ్ సంథింగ్ సో డేంజరస్. కృతజ్ఞత లేని వ్యవహారం, కృతజ్ఞత లేని ప్రవర్తన, కృతజ్ఞత లేని వైఖరి కృతజ్ఞతా భావముతో ప్రార్థనలో కృతజ్ఞత, బల్లను సమీపించడంలో కృతజ్ఞత. రొట్టె అలా తీసుకొని అలా నోట్లో వేసుకోకూడదు, పానీయం అలా తీసుకొని అలా వేసుకోకూడదు. విత్ థ్యాంక్స్ గివింగ్ ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని ఏం చేశారు ఆయన? కృతజ్ఞతాస్తుతులు. బల్లలో కూడా ఏముండాలి? కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, ఈ రక్షణ మీరు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏమిటి? కృతజ్ఞత. ఈ పాపక్షమాపణ మీరు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏమిటి? కృతజ్ఞత. ఆకాశం నుండి వర్షము, ఆకాశం నుండి సూర్యుడి నుంచి వెలుగు, ఋతువులు, ఫలవంతములైనటువంటి పంటలు, ఆహారం, ప్రతిదీ కూడా ఆయన ఇస్తూ ఉంటేనే వస్తుంది. ఆయనే అందరికీ జీవము, ఊపిరి, సమస్తమును దయచేయవాడని కనబడుతోంది. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. దిక్కులేనోళ్లకు దేవుడు దిక్కని, వాళ్ళకు మాత్రమే దేవుడిని పరిమితం చేస్తే దిక్కున్నోళ్ళకి ఎవడు దిక్కు? మరి అందరికీ ఆయనే. మాట చేతనైనా క్రియ చేతనైనా ఏమి చేసినా అన్నీ ఈ గ్రాటిట్యూడ్తో చేయాలి. గ్రేట్ఫుల్ హార్ట్, థ్యాంక్స్ గివింగ్ హార్ట్. ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తాం కదా, కానుకేస్తాం కదా, 10 రూపాయలు వేస్తామా, 100 వేస్తామా, ఇంకొకటి వేస్తామా, పక్కన పెట్టేయండి. ఆ వేసేటప్పుడు పేద విధవరాళ్ళకున్న కృతజ్ఞత మనసుందే, ఆ మనసుతో వేస్తుండాలి. ఎక్కడైనా మీటింగ్లు జరుగుతున్నాయనుకోండి, మీటింగ్లకు అనేది ఇచ్చామనుకోండి, దానం చేసినట్టు కాదు, అది కృతజ్ఞత. ఈ సత్క్రియలో నేను పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చిన కృప. సంఘ కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, అది సత్క్రియ అనుకోండి, ఆ సత్క్రియలో ప్రతి ఒక్కరు ఏమవుతుండాలి? పాలిభాగస్తులు అవ్వాలి. ఏ తాత్పర్యముతో, ఏ ఉద్దేశముతో? కృతజ్ఞత భావంతో. ఎవరికి దానం చేయట్లా,
బాధ్యత, కృతజ్ఞత. 1.4 ఆన్ ద స్క్రీన్. కృతజ్ఞత మరియు కృతజ్ఞత స్తుతి అర్పణ. గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. ఈ రాత్రి మన అంశం ఏమిటో ఒకసారి చూద్దాం మళ్ళీ ఆన్ ద స్క్రీన్. సంఘ సభ్యుల బాధ్యతల వర్గీకరణ. క్లాసిఫికేషన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ చర్చ్ మెంబర్స్. అందులో నంబర్ 1, మొదటి క్లాసిఫికేషన్, దేవుని ఎడల బాధ్యతలు. రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ గాడ్. అందులో 1.1, దేవునిపై విశ్వాసము మరియు నమ్మకము. ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్. 1.2, ప్రార్థన మరియు ఆరాధన. ప్రేయర్ అండ్ వర్షిప్. 1.3, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుట. ఒబీడియన్స్ టు గాడ్స్ కమాండ్స్. అండ్ 1.4, కృతజ్ఞత మరియు కృతజ్ఞత స్తుతి అర్పణ. గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. చెప్పండి, ఇవన్నీ ఎవరి బాధ్యతలు? టైటిల్ చూపించిన మళ్ళీ. ఎవరి బాధ్యతలు? ఎవరి బాధ్యతలు అండి? సంఘ సభ్యుల బాధ్యతలు. ఇప్పుడు నన్ను చూపించు, చూడకుండా చెప్పండి. ఇప్పుడు ఎవరి బాధ్యతలు ఇవి? సంఘ సభ్యుల బాధ్యతలు. సభ్యులు అవ్వకపోతే ఈ బాధ్యతలే ఉండవు, గొడవే లేదు, మనం హ్యాపీగా స్వతంత్రులం. అంతేనా? సభ్యులైతేనే కదా ఇది గొడవంతా. సభ్యులైతేనే కదా ఈ బాధ్యతలు. ఈ బాధ్యతలన్నీ మనకు ఉండకూడదంటే సింపుల్గా నేనే టెక్నిక్ చెబుతున్నా. ఏం చేయాలి? ఎక్కడ మెంబర్స్ అవ్వకపోతే మన బతుకు మనది. ఈ ఆప్షన్ బాగుందా అంటున్నా. ఏ ఆప్షన్ బాగుంది? సభ్యులుగా ఉండే ఆప్షన్ బాగుందా? సభ్యులుగా లేకుండా స్వేచ్ఛాపరులుగా హ్యాపీగా తిరిగేసి బతికే ఆప్షన్ బాగుందా? చెప్పండి. సభ్యులుగా ఉందామా? వెరీ గుడ్. నా పాయింట్ ఏంటంటే, మీరు ఏదో ఒక స్థానిక సంఘములో ఖచ్చితంగా సభ్యులై ఉండాలి. అడ్రస్ లేనట్టుగా తిరుగుతూ ఉండకూడదు. ఒక డెసిషన్కి రావాలి, ఒక నిర్ణయానికి రావాలి. మీరు ఏ స్థానిక సంఘంలో అయినా ఉండండి, ఇవి మర్చిపోకండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ప్రాథమిక బాధ్యతలు ఇక్కడే ఉండమని నేను ఎప్పుడు చెప్పను. మీరు ఎక్కడైనా ఉండండి, కానీ ఈ బాధ్యతలకు న్యాయం చేయండి. మీరు అక్కడ లోకల్ చర్చ్ కనెక్ట్ అయి ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు అక్కడ లోకల్ చర్చ్ మెంబర్స్ అనుకోండి. ఇప్పుడు అక్కడ ఆరాధన జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు అక్కడ ఆరాధన జరుగుతుంది అనుకోండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని నేనే అడుగుతాను. మీకు అక్కడ స్థానిక సంఘంలో ఆరాధన జరుగుతుండగా మీరు ఇక్కడికి రావడం ఏంటి? లేదండి, మాకు ఉదయం జరుగుతుంది అక్కడ, సాయంత్రం ఇక్కడికి వస్తున్నాం. నో ప్రాబ్లం. కానీ మీ ప్రాథమిక సభ్యత్వం ఎక్కడుంది? అక్కడ అనుకోండి, నో ప్రాబ్లం. మీరు ఖచ్చితంగా అక్కడే అయితే ప్రతి ఆదివారం ఉదయం మీరు అక్కడికి వెళ్ళాల్సిందే. అక్కడ ఎగ్గొట్టి ఇక్కడికి రాకండి, అధర్మం. అక్కడికి ఉదయం వెళ్ళి సాయంత్రం ఇక్కడికి వస్తారా? మోస్ట్ వెల్కమ్. మీరు వచ్చినా అక్కడ మీరు విడిచిపెట్టొద్దనే చెబుతాం ఇక్కడ. రైట్. ఒకవేళ ప్రాథమిక సభ్యత్వం మీకు ఇక్కడే ఉందనుకోండి, ఇక్కడ ఎగ్గొట్టకండి. ఎగ్గొడితే అధర్మం. రావాల్సిందే. అలా ఏదో ఒక వాక్యానుసారమైన స్థానిక సంఘానికి మనం కనెక్ట్ అయి ఉండాలి. మాట రూపములో మనము భలే చెబుతాం, మేము పలానా చోటుకి వెళ్తాం. చెప్పడం ఈజీ, ప్రతి ఆదివారం రావద్దు. అందుకే మనము సంవత్సరం వెంబడి సంవత్సరము ఒక గ్రోత్ని దేవుని ఎదుట మనం పొందడానికి, ఒక అద్భుతమైన వ్యవస్థను మనము రూపొందించడానికి, వాక్యానుసారమైన ఒక వ్యవస్థీకృత వాతావరణంలోనికి మన స్థానిక సంఘం ప్రవేశిస్తుంది. అందులో భాగంగా
గడిచిన వారము నుండి ఈ ఫిబ్రవరి చివరి ఆదివారం వరకు, గత ఆదివారం నేను చెప్పాను, మీలో ఎవరెవరైతే ఈ స్థానిక సంఘ సభ్యులము, మీరు మీ కుటుంబం అని మీరు ఫీల్ అవుతున్నారో, నోటి మాట ద్వారా కాదు, మీరు వ్రాత రూపంలో ఇక్కడ సభ్యత్వాన్ని తీసుకోవాలి అని సభ్యత్వ సేకరణ కార్యక్రమము పోయిన ఆదివారం నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ. రైట్. అలాగని ఎలా పడితే అలా మనం సభ్యత్వం ఇవ్వములేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక లెటర్ పెట్టాలి మాకు. ఈ స్థానిక సంఘములో ఈ కారణాన్ని బట్టి నేను లేదా మా కుటుంబం, మళ్ళీ నేను వ్యక్తిగతంగా లేదా మా కుటుంబం ఇక్కడ సభ్యత్వం తీసుకోవడానికి ఇష్టపడుతున్నామని మీరు ఒక లెటర్ పెట్టాలి, రిక్వెస్ట్ లెటర్. ఆ లెటర్ తీసుకున్న తర్వాత పరిస్థితిని చూసి, మీ యొక్క కారణాన్ని చూసి, లేకపోతే మీ పరిస్థితిని బట్టి అప్లికేషన్ మీకు ఇవ్వాలా వద్దా. ఇప్పుడు కొంతమంది నాకు చిరకాల పరిచయస్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ గురించి నేను పెద్ద విచారించాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి నాకు తెలుసు కనుక. ఒకవేళ మీరు ఈ మధ్యనే వస్తూ నేను ఇక్కడ సభ్యత్వం తీసుకోవాలనుకుంటున్నానంటే ఖచ్చితంగా మీ ముందు మీరు ఒక లెటర్ పెట్టిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ, ఇంతకు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఇంతకుముందు వెళుతున్నటువంటి సంఘం ఏమిటి, దాన్ని ఎందుకు వదిలిపెట్టాలనుకుంటున్నారు. రైట్. ఈ వారం మీరు రిక్వెస్ట్ లెటర్స్ని సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ తర్వాత ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కొంతమందికి ఆ రిక్వెస్ట్ లెటర్ ఎలా రాయాలో తెలియక ఒకవేళ సతమతం అవుతుంటారేమోనని ఆ ఫార్మాట్ని మనమే తయారు చేసి ఈరోజు మీకు అందజేస్తున్నాం. ఆన్ ద స్క్రీన్ అది ఇంగ్లీష్, బ్యాక్ తెలుగు. ఈ రిక్వెస్ట్ లెటర్స్ ఈరోజు మీకు అందుబాటులో ఉన్నాయి. ఒకవైపు ఇంగ్లీష్, ఒకవైపు తెలుగు. ఎవరైతే ఈ స్థానిక సంఘములో సభ్యత్వం తీసుకోవాలనుకుంటున్నారో మీకు లెటర్ ఎలా రాయాలో ఒకవేళ తెలియదేమో, కొంతమందికి ఇబ్బంది పడతారేమో అన్న ఉద్దేశంతో దీనినే మనము అందుబాటులోకి తీసుకొని వస్తున్నాం. మీరు బాగా చదివి ఇది మీకు ఇష్టమైతే ఓకే అనుకుంటే మీరు మీ వివరాలు కింద, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా కింద టేబుల్ ఫార్మాట్ని కూడా ఇచ్చాం. ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, అది మీరు తీసుకోండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ సభ్యత్వం సంవత్సరం రోజుల వరకు మాత్రమే. తిరిగి వచ్చే సంవత్సరం దాన్ని మీరు రెన్యువల్ చేసుకోవాలి. ఎందుకు? ఈరోజు మీరు అప్లికేషన్ తీసుకొని వచ్చే వారం మెంబర్షిప్ తీసుకొని మళ్ళీ క్రిస్మస్ కనపడ్డారనుకోండి, ఎందుకు ఇవ్వాలి మీకు? ఎందుకు ఇవ్వాలి? మందిరానికి క్రమం తప్పకుండా మీరు రానప్పుడు మీకు మెంబర్షిప్ ఎందుకు ఇవ్వాలి? రైటా? వెరీ గుడ్. సో క్లారిటీ చాలా క్లియర్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే ప్రాథమిక సభ్యత్వం తీసుకుంటారో, చివరిగా ఈరోజు ముగింపు, ఎవరైతే ప్రాథమిక సభ్యత్వం తీసుకుంటారో వారి విషయంలో మాత్రమే సంఘానికి బాధ్యతలు ఉంటాయి. వారి విషయంలోనే సంఘము బాధ్యతలు తీసుకుంటుంది. ఒకవేళ మీరు సభ్యత్వం ఇక్కడ తీసుకోలేదనుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మీరు వేరే చోట కనెక్ట్ అయి ఉన్నారు కనుక వాళ్ళు చూసుకుంటారు మీ మంచి చెడు. క్లియర్ కదా పిక్చర్ ఎవ్రీవన్? ఎందుకంటే వాళ్ళ మేరలోనికి మేము రాకూడదు. మీరు ఇక్కడ మెంబర్షిప్ తీసుకోలేదు అంటే మీరు ఇంకొక చోట కనెక్ట్ అయి ఉన్నట్టే. ఇక్కడ సభ్యత్వం తీసుకోలేదు అంటే మరొక చోట మీరు కనెక్ట్ అయినట్టే. మరొక చోట మీరు కనెక్ట్ అయినప్పుడు మీ మంచి చెడు విషయంలో మేము ఎంటర్ అవ్వకూడదు. కారణం, ఆ అనుమతి బైబిల్ మాకు ఇవ్వలేదు. మరొకరి మేరలోనికి వెళ్ళి పరిచర్య చేసే అనుమతిని వాక్యము మనకి ఇవ్వలేదు. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? వెరీ గుడ్. సో ఈ విషయాలని మనసులో పెట్టుకొని ఈరోజు ఇక్కడ సభ్యత్వం తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రాథమిక బాధ్యతలు ఉంటాయి అనే వివరణ ఇస్తూ ఈరోజు మొదటి వర్గీకరణ మీ ముందు పెట్టడం జరిగింది. అంశం అయిపోలేదు, ఇది మొదటి భాగం. వచ్చే వారం రెండవ వర్గీకరణలోనికి వెళ్దాం. ఈరోజు మనం మాట్లాడుకుందంతా ఏమిటి? దేవుని ఎడల మన బాధ్యతలు. దాని తర్వాతనే ఏదైనా దేవుని చిత్తమైతే వచ్చే వారం మిగిలిన సంగతులు మనం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. కృపగల రాజా, మీ వాక్యపు కట్టడలు మా ఎదుట ఎంతో స్పష్టంగా కనబడుతున్నాయి. మా పరిధులు, మా పరిమితులు మేము ఎరిగి మాకున్నటువంటి బాధ్యతలకు న్యాయం చేస్తూ
మేము జీవించబద్ధులమై ఉన్నామని మీ వాక్యపు వెలుగులో మాకు అర్థమవుతున్నది. మీరు ఇచ్చిన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ విధేయులై బాధ్యత కలిగిన మీ పిల్లలుగా జీవించుటకు సహాయం చేయమని యేసు ప్రభు వారి మహిమగల నామములో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.